అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ ఛానల్. కొత్తగా మన వీడియోని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆష్ అంటే ఏంటో అనుకోకండి. రంజాన్లో పెద్ద పాత్ర వహించేదాన్ని ఆష్ అంటారన్నమాట. ఇది లేకపోతే అసలు రంజానే గడవదు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, చాలా బాగుంటుంది ఆష్ అనేది. వస్తే మాత్రమే గుర్తొచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నోటికి ఆ రవ్వ తగులుతూ క్యారెట్ ముక్కల్ని నంచుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మాటల్లో చెప్పలేము, మీరు కూడా ఆస్వాదిస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. మీరు కూడా టేస్ట్ ని ఆస్వాదించాలంటే మన వీడియోని చూసి ఫాలో అయిపోండి. మనం ఆష్ చేసుకుంటాం అనే 2 hours ముందే మనం పప్పు అనేది నానబెట్టుకోవాలి. నేను 1 kg రవ్వతో చేస్తున్నాను కాబట్టి 1/2 kg వరకు పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి, అంటే దాంట్లో ఏమైనా మట్టి గిట్టి ఉన్నా వెళ్ళిపోతుంది. మంచిగా వాష్ చేసుకొని పెసరపప్పు అంతా మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక 2 hours పాటు నాననివ్వాలి పప్పుని. అప్పుడు మెత్తంగా బాయిల్ అవుతుంది పప్పు అనేది. కాకపోతే ఆష్లో పప్పుగా ఉండిపోవడం వల్ల ఆష్ అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు 2 hours పప్పుని మూత పెట్టేసి నానబెట్టండి. ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటేబుల్స్ 1/4 kg క్యారెట్, 1/4 kg బీనీస్, 1/4 kg ఉల్లగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకున్నాను. 2 hours పాటు నానబెట్టుకున్న పెసరపప్పులోకి ఈ క్యారెట్ ముక్కలు, బీనీస్, ఆలూని వేసేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 whistles అయినా రానివ్వండి. ఎందుకంటే పప్పును మనం నానబెట్టాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకొక ప్యాన్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రవ్వను పోసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఒకవేళ రవ్వలో అక్కడక్కడ మాడింది అనుకోండి, కన్ఫామ్గా జల్లించుకోకుండా అస్సలు వేయద్దు. మాడింది మనం మళ్ళీ ఆష్లో వేసామంటే మాడు వాసనే వస్తుంది. ఇంకా జల్లించుకొని రవ్వను కూడా పక్కన పెట్టండి. ఒక పెద్ద కడాయి పెట్టండి, అంటే బాగా ఫ్రీగా ఉండాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి, ఒక బిర్యానీ ఆకు తప్ప. ఇప్పుడు ఇక్కడ 1/2 kg వరకు ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు 9 నుంచి 10 పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. ఎందుకంటే మనం ఆష్లో కారం అంతగా వేయకూడదు, జస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 kg వరకు టమాటా ముక్కల్ని కూడా తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ కలుపుతూనే ఉండాలి. 5 minutes వరకు మూత పెట్టి మగ్గించేస్తే త్వరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు. ఇప్పుడు టమాటాలు ఇలా మగ్గిన తర్వాత 1/2 kgకి 1 స్పూన్ లెక్కన కిలోకి 4 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1, 2, 3, 4 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ని వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండండి. పచ్చివాసన ఉంటే అస్సలు ఆష్ అనేది తాగలేం మనం. ఇప్పుడు దీంట్లోకి గుప్పెడు కొత్తిమీర పుదీనాను కూడా వేయండి, అంటే టేస్ట్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. మంచిగా కలిపేయండి మొత్తంని. 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ కారం, ఒక గుప్పెడు ఉప్పును కూడా వేసుకోండి. మంచిగా కలిపి ఇక్కడ 3.5 సేర్ వరకు దబర ఉంటే దాంట్లో ఫుల్గా వాటర్ తీసుకొని పోసుకోండి. అండ్ ఉప్పును కూడా వేసుకోండి. వాటర్ మూత పెట్టేసి మగ్గించండి. వాటర్ అనేది బాగా తెల్లాలి. ఇది ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది బాగా మరుగుతుంటాయి. ఫ్రై చేసి పెట్టిన రవ్వని ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి, లేకపోతే రవ్వ అనేది ఉండలు కట్టిపోయి అసలు ఆష్ అనేది చెడిపోతుంది. ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకే హ్యాండ్తో పోస్తూ కలుపుతూ మేనేజ్ చేయాలి, లేకపోతే అక్కడే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది ఆష్ అనేది. మంచిగా కలపండి. ఆష్ అనేది గ్యాప్ తీసుకోవద్దు, కలుపుతూనే ఉండండి రవ్వ అనేది అయిపోయేంత వరకు. ఇప్పుడు 3 tablespoons వరకు నెయ్యిని వేసుకొని టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లగడ్డ, బీనీస్, పెసరపప్పు ఉంది కదా, వాటిని కూడా చిన్న చిన్నగా వేసుకోండి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూనే ఉండాలి. ఇవి కూడా ఉండలుగా కట్టకూడదు. మంచిగా కలపండి, అంటే ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా విడిపోవాలి. క్యారెట్ అనేది బీనీస్ సపరేట్ అయిపోవాలి. అలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకపోతే ఉండలు అయిపోతే మాత్రం అస్సలకి బాగోదు. అనేది చల్లారితే చిక్కబడిపోతుంది. అందుకే ఇక్కడ హాట్ వాటర్ని కాసి మరీ పోసుకోవాలి, లేకపోతే చిక్కగా ముద్దలాగా అయిపోతుంది. హాట్ వాటర్ పోసుకుంటే మాత్రం మరీ చిక్కగా అండ్ పల్చగా ఉండదు, మీడియంగా ఉంటుంది.
హాట్ వాటర్ పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలానే కలిపి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించండి. అప్పుడు ఆష్ అనేది రవ్వ అనేది అంతా ఉడుకుతుంది. అంటే నోటికి పచ్చిగా తగలకుండా టేస్ట్గా బాగుంటుంది. ఇంకంతేనండి, మన ఆష్ అనేది చాలా బాగుంటుంది. ఆష్ లేకపోతే రంజానే గడవదండి. ఆష్ లేకపోతే యుద్ధాలే జరిగిపోతాయి మా ఊర్లో అయితే. అంత టేస్ట్ అంత యమ్మీగా ఉండబట్టి అంతమంది ఇష్టపడతారు ఈ ఆష్ని. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో టేస్ట్ అయితే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.